దొమ్మరాజు గుకేష్ ఒక భారతీయ గ్రాండ్ మాస్టర్. చెస్ బోర్డుపై చిన్నప్పటి నుంచే ప్రతిభ కనబరుస్తూ చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ గా ఎదిగాడు. 2700 చెస్ రేటింగ్లు చేరుకున్న వ్యక్తిగా అతను నిలిచాడు. 2750 రేటింగ్ ను చేరుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో ఒకటిగా నిలిచాడు గుకేష్. చెస్ టోర్నమెంట్ ను గెలుచుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు గుకేష్. ఇక ఆ తర్వాత చరిత్రను లిఖించిన గుకేష్ అయితే ప్రపంచం చెస్ ఛాంపియన్షిప్ లో భారతీయ జెండాను సగర్వంగా ఎగురవేసిన గుకేష్ గురించి, అతని లైఫ్ ఎలా సాగిందో అవి మొత్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గుకేష్ దొమ్మరాజు 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. ఒక మెడికల్ కాలేజ్ లో పనిచేస్తుంది ఆమె. 7 ఏళ్ల వయసులో అతను చెస్ ఆడటం నేర్చుకున్నాడు. అయితే బ్రెయిన్ ని షార్ప్ చేయడం కోసం ఈ ఆటను అలవాటు చేశారు వాళ్ళ నాన్నగారు. మెల్లగా దాన్నే ఒక వ్యాపకంగా మార్చుకున్నాడు గుకేష్. అయితే ఎంతగా అంటే రోజు మొత్తం స్కూల్లో గడిపిన తర్వాత అందరి పిల్లల్లాగా అతను బయట ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. స్కూల్ అయిపోగానే మళ్ళీ చెస్ క్లాసెస్ కి వెళ్ళడం అండ్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడు. ఇక అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు గుకేష్ ఆట తీరును చూసి అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇక ఇదే విషయాన్ని వాళ్ళ ఫాదర్ రజనీకాంత్ దృష్టికి తీసుకువెళ్లి అతని బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంతో, అలానే గుకేష్ కి చాలా ఇంట్రెస్ట్ ఉండటంతో రజనీకాంత్ అతన్ని చెస్ లో ఛాంపియన్ చేయడానికి కంకణం కట్టుకుని కొడుకుని లైఫ్ లో ఛాంపియన్ చేయడం కోసం తను ఎంతో ప్యాషన్ తో చేస్తున్న ప్రొఫెషన్ ని వదిలేశాడు. అలా మొదలైన గుకేష్ ప్రయాణం మెల్లమెల్లగా లోకల్ చెస్ టోర్నమెంట్స్ లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. అలా కెరియర్ ప్రారంభించిన గుకేష్ 2015 సంవత్సరంలో జరిగిన ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్-9 విభాగంలో గెలిచాడు. 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్-12 విభాగంలో విజేతగా నిలిచాడు. అతను 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ లలో 5 బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అతను మార్చి 2017లో 34వ కాపెల్లా లా గ్రాండే ఓపెన్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కోసం పోరాడి ఓడాడు. గుకేష్ 2019 జనవరి 15న 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులో ఆ సమయంలో చరిత్రలో రెండో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. అతను సెర్గీ కార్జాకిన్ ను దాదాపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా అధిగమించాడు. కానీ 17 రోజులలో రికార్డును కోల్పోయాడు. ఆ తర్వాత ఈ రికార్డును అభిమన్యు మిశ్రా బద్దలు కొట్టి గుకేష్ ను మూడో పిన్న వయస్కుడిగా చేశాడు. 2021 జూన్ లో అతను జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్ గెల్ఫాండా ఛాలెంజ్ లో 19 పాయింట్లకు గాను 14 పాయింట్లు చేసి గెలిచాడు. ఫిబ్రవరి 2023లో డిసెల్డార్స్ లో చెస్ పోటీల్లో అతను పాల్గొన్నాడు. లెవాన్ అరోనియన్ ఇయాన్ నెపోమ్ని ఆచితో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్టులలో 2750 పాయింట్లు చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా గుకేష్ అయితే నిలిచాడు. 2023 చెస్ ప్రపంచ కప్ లో గుకేష్ అయితే పాల్గొన్నాడు. కానీ అతను మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిపోయాడు. సెప్టెంబర్ 2023 గ్రాండ్ మాస్టర్ జాబితాలో గుకేష్ అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ ను అగ్రస్థానంలో
స్థానంలో ఉన్న భారతీయ ఆటగాడిగా అధిగమించాడు. ఆనంద్ టాప్ ర్యాంక్ భారతీయ ఆటగాడు కాకపోవడం 37 సంవత్సరాలలో మొదటిసారిగా గుర్తించబడింది. ఈ ఘనత సాధించిన చెస్ ప్లేయర్ గుకేష్ 2024 అభ్యర్థుల టోర్నమెంట్ ను అర్హత సాధించాడు. 2024 జనవరిలో గుకేష్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2024 లో పాల్గొన్నాడు. అతను పాల్గొన్న 13 గేమ్లలో 6 విజయాలు, 5 డ్రాలు, 2 ఓటములతో 8.5 పాయింట్లు సాధించి 1వ స్థానానికి చేరుకున్నాడు. 12వ రౌండ్ లో అతను రమేష్ బాబు, ప్రజ్ఞానందలపై గెలిచాడు. అలానే సెమీఫైనల్స్ లో అనీష్ గిరిని ఓడించాడు. అయితే ఫైనల్స్ లో విఈ చేతిలో ఓడిపోయాడు. 2024 ఏప్రిల్లో గుకేష్ 2024 చెస్ టోర్నమెంట్ లో పాల్గొన్నాడు. గుకేష్ ఈ పోటీలలో తోటి ఆటగాళ్లైన రమేష్ బాబు, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, అలీ రేజా, ఫిరోజా, నిజత్ అబాసోవ్ ను ఓడించాడు. ఈ పోటీలలో అతను ఒకసారి మాత్రమే ఓడిపోయాడు. ఈ టోర్నమెంట్ చెస్ పోటీలో అతను 5 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. 8 సార్లు డ్రాగా ముగించాడు. డింగ్ లీరెన్ తో జరిగిన చెస్ పోటీలో గెలిచి 2024 ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్ కు అర్హత సాధించాడు గుకేష్. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లీరెన్ ను ఓడించి 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో చదరంగంలో విశ్వ విజేతగా నిలిచాడు. అయితే డింగ్ లీరెన్ తో పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్ లో మొత్తం 14 రౌండ్ల పాటు జరగగా 13 రౌండ్ల పాటు సమానంగా సాగి 14వ రౌండ్ లో డింగ్ చేసిన ఒక్క బ్లండర్ మిస్టేక్ వల్ల గుకేష్ అయితే గెలిచాడు. అయితే ఏ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆఫన్ అన్నట్టు గుకేష్ గెలుపుని జీర్ణించుకోలేని వ్లాదిమిర్ క్రామ్నిక్ డింగ్ కావాలని ఓడిపోయాడు. అతను చేసిన ఫైనల్ మూవ్ చిన్న పిల్లలు కూడా చేరు. అటువంటిది అంత పెద్ద స్టేజ్ లో ఉండి ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేస్తారు? చెస్ బోర్డ్ కి కూడా ఆఖరి రోజులు వచ్చాయి, వెరీ షేమ్ అని ట్వీట్ చేశాడు. మరోపక్క రష్యన్ చెస్ ప్లేయర్ అయిన పీటర్ హెయిన్ నిల్సన్, ఫిడే హానరరీ మెంబర్ అయిన ఆండ్రీ ఫిలటోవ్ కి కంప్లైంట్ చేశారు. ఆ ఫైనల్ లో కావాలని డింగ్ లీరెన్ ఓడిపోయాడని, ఏదో పర్పస్ కోసమే ఓడిపోయాడని, చెస్ లో కూడా ఇటువంటి సంస్కృతి రావడం చాలా దురదృష్టకరమని, ఆ ఫైనల్ మూవ్ వేసేటప్పుడు డింగ్ ని క్లోజ్ గా వాచ్ చేస్తే చాలా అనుమానాస్పదంగా ప్రవర్తించాడని ఒక ట్వీట్ అయితే వేశాడు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరగాలని అంటున్నాడు. మరోపక్క గుకేష్ గెలుపుని సమర్థించే వాళ్ళు రష్యా వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉందంటూ వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఎన్నో స్పోర్టింగ్ ఈవెంట్స్ లో అండ్ ఒలింపిక్స్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ లో వాటిలో కూడా డోపింగ్ లో పట్టుబడి సస్పెండ్ అయినా అండ్ టోటల్ గా బ్యాన్ అయినటువంటి చరిత్ర వాళ్ళదంటూ గుకేష్ కి మద్దతు తెలుపుతున్నారు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా గెలవాలంటే పక్వాడి మిస్టేక్ పైనే ఆధారపడి ఉంటుందని, అంతేకాని ఆ మిస్టేక్ చిన్నదా లేక పెద్దదా అన్న దానిపై కాదు అని, ఇది చెస్ బోర్డ్ లోనే కాదు ఏ ఆటలో అయినా గెలుపుకి నాంది మన ప్రత్యర్థి వేసే రాంగ్ మూవ్ తోనే మొదలవుతుందని గుకేష్ ని సమర్థిస్తున్నారు. ఇలా గుకేష్ ఛాంపియన్ అయిన తర్వాత కాంట్రవర్సీస్ చాలానే జరుగుతున్నాయి. ఏది ఏమైనా మన ఇండియన్ ఛాంపియన్ అవ్వడం, అందులో మన తెలుగు మూలాలు ఉన్నటువంటి అతను ఛాంపియన్ గా అవ్వడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఇక గుకేష్ ఆటకి అవార్డులు కూడా దక్కాయి. 2023 సంవత్సరంలో ఏషియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును అయితే సొంతం చేసుకున్నాడు. ఇక అదే సంవత్సరం 2023లో 4 స్టార్ ఎస్ఎస్ అవార్డ్ యంగ్ అచీవర్స్ కోటాలో పురుషుల విభాగంలో అయితే మరొక అవార్డును అయితే సొంతం చేసుకున్నాడు.